మీరు ఒకవేళ ఈ క్రిస్టియానిటీ ఫాలో అయితే మీరు ముసుగేసుకొని ఉండాలా? మీరు ఒకవేళ ముసుగు వేసుకోకపోతే క్షవరం చేసుకోవాలా? నువ్వు దేవుడు కదా. ఆడమ్ని పద్ధతిగా ఒక మంచిగా బొమ్మలాగా చేసి ఊపిరుగా బాగుంది. మరి అమ్మాయిని అలా ఎందుకు చేయాలా? క్రిస్టియానిటీలో ఉండే వివక్ష గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఎస్పెషల్లీ కొన్ని వర్సెస్ తీసుకొని మేము మనకి లెవిటికస్ లో, డిటరానమీలో, వీటిల్లో కూడా చాలా విపరీతమైన వివక్ష ఉంటుంది. నువ్వు మాట్లాడితే ఓల్డ్ టెస్ట్మెంట్, జెనసిస్ గురించి ఓల్డ్ టెస్ట్మెంట్, దాని తర్వాత న్యూ టెస్ట్మెంట్ వచ్చింది. ఇప్పుడు మేము అందరం న్యూ టెస్ట్మెంట్ ఫాలో అవుతాం. అయితే మరి బైబుల్లో 2 వర్షన్స్ ఎందుకు? ఆ వర్షం తీసేయండి. ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉంటే పరువు పోయిందని ఫీల్ అవుతాం. ఇది ఇట్లాంటి మతంలో ఉండే వివక్ష నుంచే ఇవన్నీ మొదలైంది. ఇప్పుడు మనుస్మృతి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడకూడదు? మీ క్రిస్టియనిజంలో ఉండే తప్పులు మీకు కనిపించట్లేదు, క్రిస్టియానిటీలో ఉండే తప్పులు. ఇప్పటివరకు మీరు విన్నారు కదా, ఈ వీడియోలో కొన్ని డౌట్స్ చాలామంది పిల్లలకు రేజ్ అవుతాయి. సో వాటిని క్లియర్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. యాక్చువల్లీ వారి యొక్క ప్రశ్నలుగా మిగిలిపోకూడదు, వారి ప్రశ్నలకు జవాబు వారికి లభించాలి అనే ఒక సదుద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో ద్వారా. యాక్చువల్లీ ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి నాకు తెలీదు, నాకు పరిచయం కూడా లేదు. సో నేను విన్న సమాచారం ఏంటంటే ఆయన సంధించే ప్రశ్నాస్త్రాలు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని చైతన్యపరచడానికి, సమాజంలో ఒక మంచి నిర్మాణాన్ని చేపట్టాలంటే మానసిక, ఆధ్యాత్మిక, అంతరంగిక నిర్మాణాల విషయంలో ఆయన కూడా ఒక సైనికుల్లా పోరాడతారు అనే విషయం మాత్రం నాకు కొంతమంది ద్వారా తెలిసింది తప్ప అంతకుమించి ఆయన గురించి నాకు తెలీదు. వాస్తవానికి మాట్లాడితే ఆయన పేరు కూడా నాకు తెలియదు. కానీ ఆయన ఏవైతే కొన్ని ప్రశ్నలు సంధించారో అవి కొంతమంది సోదరులు నాకు పంపించడం జరిగింది. సో దీని ద్వారా ఆయన ప్రశ్నలకు జవాబు దొరకక అది ప్రశ్నగానే మిగిలిపోవడం వల్ల ఆయన అలా అపార్థం చేసుకున్నారేమో అనిపించి నేను ఈ వీడియో ద్వారా ఆయనకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆయనకే కాదు, అలాంటి ఆలోచన విధానం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఒక మంచి జవాబు అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఆయన అన్నారు, ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ మీరు పాత నిబంధనను కొట్టిపడేస్తారేమో, ఒకవేళ పాత నిబంధన అయితే కనుక చించేయండి అన్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ వేరేగా, ఇది ఫాలో అవుతాం, అది కాదు అని చెప్పని అంటారు కదా. అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ పూర్తి బైబిల్ నుంచి రిమూవ్ చేసేయండి. సార్ యాక్చువల్లీ పాత నిబంధన అనే పేరులోనే అది పాతది అని మనకు కనబడుతుంది, కొత్త నిబంధన అనే పేరులోని ఇది కొత్తది అని మనకు కనబడుతుంది. ఆ రెండింటి మధ్య అంతరం దాదాపు 1600 సంవత్సరాలు అని హిస్టరీ చెప్తోంది. ఈ 1600 సంవత్సరాల అంతరం ఉన్నటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి చాలా సామాజిక మార్పులు సంభవించాయి, భౌగోళిక మార్పులు సంభవించాయి, అలాగే మానసికంగా కూడా చాలామంది మార్పు చెందడం, పరిణతి చెందడం, ఆ నాగరిక జీవనం నుండి నాగరిక జీవనం వైపు అడుగులు వేయడం, తద్వారా ఆ నిబంధన మారుతూ వచ్చింది అనే విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు కొత్తది వచ్చిందని పాత చింపేస్తామంటే మన హిస్టరీ ఉంది, మన ఇండియన్ హిస్టరీ ఉంది. ఎప్పటి నుంచో మన ఇండియన్ హిస్టరీ మనం చదువుకుంటున్నాం, సోషల్ పుస్తకాల్లో మనం చదువుకుంటున్నాం. మరి హిస్టరీ అంతా చింపేద్దామంటే చింపేయం కదా. ఆ హిస్టరీ ఎందుకు మనకి? ఆ హిస్టరీని బేస్ చేసుకుని ఏ తప్పులు జరిగాయి, భవిష్యత్తులో ఏ తప్పులు చేయకూడదు, ఏ ఇబ్బందులు తలెత్తాయి, వాళ్ళు చేసినటువంటి ఆ తప్పిదాల వల్ల, వాళ్ళు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల మనం ఎలా ఉండాలి, లేదా ఒక క్లిష్ట సమస్య వచ్చినప్పుడు గతంలో మన పూర్వీకులు ఎలా వాటిని అధిగమించగలిగారు, మనం ఏం చేయాలి. సో ఇలాగా హిస్టరీని బేస్ చేసుకుని భావి నిర్మాణాన్ని చక్కగా చేసుకుంటాం. అది ఆమోదయోగ్యమైన విషయమేగా. చింపేయాలని ఎందుకన్నారో మరి నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒక లింక్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ లింక్ డాక్యుమెంట్ ఉంటేనే కదా మన ఒరిజినల్ డాక్యుమెంట్కి వాల్యూ పెరుగుతుంది, దాని గురించిన పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్, కొత్త డాక్యుమెంట్ ఉంది కదా, లింక్ డాక్యుమెంట్ చింపేం కదండి. గతకాలపు చరిత్ర ఏదైతే ఉందో రాబోయే భవిష్యత్తుకి అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే బైబిల్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఈ పాత నిబంధన చరిత్ర లేకపోతే ప్రవచనాలు లేకపోతే వాటిని గురించినటువంటి అధ్యయనం ఎందుకంటే యుగాంతమందు ఉన్న వారికి బుద్ధి కలుగుటకు అవి వ్రాయబడ్డాయి అంటాడు. అంటే వాళ్ళని చూసి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి, యుగాంతమందు ఉన్న వాళ్ళకి బుద్ధి కలగడానికి ఇవి వ్రాయబడ్డాయి అని చెప్తాడు. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ని కత్తిరించాల్సిన అవసరం లేదండి. అందులో ఉన్న కొన్ని విషయాలు నేటి కాలానికి లేదా నూతన నిబంధనలో ఉన్న వారికి అప్లికబుల్ కాదు, వారు పాటించాల్సిన అవసరం లేదు. కానీ పూర్వకాలపు చరిత్రలో ఉండేదని అధ్యయనం చేయడానికి, ఆ ప్రవచనాల నెరవేర్పు ఎలా జరిగిందో తెలుసుకోవడానికి అవి చాలా ఉపయోగపడతాయి. ఈ విషయంలో మీకు స్పష్టత వచ్చిందని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు మీ వీడియో ద్వారా బైబిల్ మీద చేసినటువంటి ఒక ఆరోపణ ఏంటంటే స్త్రీల పట్ల చాలా వివక్ష చూపించారు. క్రిస్టియానిటీలో ఉండే వివక్ష గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఎస్పెషల్లీ కొన్ని వర్సెస్ తీసుకొని మేము మనకి లెవిటికస్ లో, డిటరానమీలో, వీటిల్లో కూడా చాలా విపరీతమైన వివక్ష ఉంటుంది. అన్ని మతాలు కూడా స్త్రీల పట్ల వివక్ష చూపించాయి అని మాట్లాడుతూ అటు మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అలాంటివే ఇక్కడ కూడా ఉన్నాయి అన్నట్టుగా మీరు మాట్లాడినట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే బైబిల్ కూడా, లేదా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కూడా పురుషాధిక్యతను చూపించాడు, స్త్రీల పట్ల ఒక భయానకమైనటువంటి వివక్ష చూపించాడు అని మీరు చెప్పుకొస్తూ ఒక రెఫరెన్స్ చూపించారు. అది ఆయన సరిగా చదవలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ద్వితీయోపదేశకాండంలో విషయాలు ప్రస్తావించారు. ద్వితీయోపదేశకాండం అనేది 2వసారి వ్రాయబడినటువంటి పుస్తకం. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ కాండాలలో మిగిలినటువంటి 4 కాండాలలోని విషయాలపై మరల స్పష్టత ఇస్తూ డ్యూటరానమీ అంటే 2వసారి చేయబడుతున్నటువంటి ఉపదేశము, దాన్నే ద్వితీయోపదేశకాండము అన్నాడు.
ఈ ద్వితీయోపదేశ కాండంలో మొదటి 4 కాండాలలో ఉన్నటువంటి చాలా విషయాల ప్రస్తావన మరలా ఇవ్వబడుతుంది. కాబట్టి చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదవాలి. ఆయన చూపించినటువంటి రెఫరెన్స్ ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 28వ వచనాన్ని కోట్ చేశారు ఆయన. ఏముంది అక్కడ? ఒకడు ప్రధానం చేయబడని కన్యక అయిన చిన్నదాన్ని కలుసుకుని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రోకలు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకోవాలి. అతడు ఆమెను అవమానపరిచిన కనుక అతడు తాను బ్రతుకు దినములన్నిట ఆమెను విడిచిపెట్టకూడదు. ఇది చూపించి ఏం న్యాయం అండి ఇది? ఏం ఆటవిక న్యాయం? వాడు రేప్ చేశాడట. రేప్ చేసేస్తే ఆ తండ్రికి డబ్బులు ఇచ్చేసి ఆ అమ్మని పెళ్లి చేసుకోవాలట, లైఫ్ లాంగ్ ఆ అమ్మాయితో కాపురం చేయాలట, వదలకూడదట. ఇదేం న్యాయం? పనికిమాల న్యాయం అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే రేప్ చేస్తే ఇప్పటి కాలంలో అయితే మనం శిక్షలు విధిస్తున్నాం, ఖచ్చితంగా కఠినతరంగా శిక్షలు అమలు చేస్తున్నాం, కానీ ఆ రోజుల్లో ఎలా ఉండేది అని చెప్పారు. సరే, యాక్చువల్లీ ఇక్కడ మీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే రేప్ చేస్తే ఖచ్చితంగా శిక్ష విధించమని ఆ పైనే వ్రాయబడింది. ఒకసారి చూడండి మీరు ద్వితీయోపదేశ కాండం. సార్ ఒకసారి చూడండి ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 25వ వచనంలో, ఒకడు ప్రధానం చేయబడిన ఒక చిన్నదాన్ని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను అని ఉంది. చూసారా? అంటే రేప్ చేస్తే మరణశిక్ష విధించారు ఆ రోజుల్లో కూడా. ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా రేప్ చేస్తే మరణశిక్ష విధించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి? ఆ సందర్భం ఏంటి? ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాం. ఇంగ్లీష్ బైబిల్లో నేను ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ చదువుతున్నాను. ఇఫ్ ఎ మ్యాన్ మీట్స్ ఎ వర్జిన్ హూ ఈజ్ నాట్ బెట్రోత్డ్ అండ్ సీజెస్ హెర్ అండ్ లైస్ విత్ హెర్ అండ్ దే ఆర్ ఫౌండ్. అలాగే కింగ్స్ జేమ్స్ బైబిల్లో కూడా ఇఫ్ ఎ మ్యాన్ ఫైండ్ ఎ డామ్సెల్ దట్ ఈస్ ఎ వర్జిన్ విచ్ ఈజ్ నాట్ బెట్రోత్డ్ అండ్ లే హోల్డ్ ఆన్ హెర్ అండ్ లై విత్ హెర్ అండ్ దే బీ ఫౌండ్. ఇక్కడ ఆమెను మరులు కొల్పినట్టుగా, అబద్ధాలు చెప్పినట్టుగా ట్రాన్స్లేషన్లో కనబడుతుంది మనకి. అంటే ఇదే విషయాన్ని నిర్గమకాండంలో చెప్పి మరలా ఇదే విషయాన్ని ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నాడు. మీరు కొంచెం బైబిల్ మొత్తం చదివితే సరిపోయేది. ఎవరో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని లేదా రెఫరెన్సెస్ మీరు మొబైల్లో చూసుకుని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ రేప్ చేస్తే పెళ్లి చేసుకోవాలట, రేప్ చేస్తే వాళ్ళ నాన్నగారికి 50 షెకిల్స్ ఇచ్చేసి ఈ అమ్మాయిని లైఫ్ లాంగ్ చూసుకోవాలట. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైనా అమ్మాయి నచ్చితే రేప్ చేసేసి పెళ్లి చేసుకోవచ్చు అన్నమాట అనే కోణంలో మీరు అర్థం చేసుకుని మాట్లాడారని నాకు అనిపించింది. నిజానికి ఎవరైనా రేప్ చేస్తే వాళ్ళకి మరణశిక్ష విధించమని ఇప్పుడే మీకు చూపించాను. రెఫరెన్స్ మీరు క్లియర్గా చూశారు. అయితే నిర్గమకాండంలో ఏముంది? ద్వితీయోపదేశ కాండం అనేది రెండోసారి చేయబడిన ఉపదేశం. అదే విషయాన్ని మరలా రెండోసారి ప్రబోధించడం జరిగింది అని మీకు చెప్పాను కదా. సో నిర్గమకాండంలో ఇదే విషయాన్ని ఏమని చెప్పాడో ఒకసారి చూడండి. నిర్గమకాండంలో ఇదే విషయాన్ని మరలా చెప్తున్నాడు. నిర్గమకాండం చాప్టర్ 22 వర్స్ 16 ఏమంటే 22:16 ఏముంది అక్కడ? ఒకడు ప్రధానం చేయబడని ఒక కన్యకను మరులు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికే ఇయ్యనలని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. చూడండి, ఇక్కడ ఆ కాలంలో ఎవడైనా ఒకవేళ ఒక అమ్మాయిని ప్రేమించినట్టుగా యాక్ట్ చేసి మరులు కొల్పి నటించి ఆ అమ్మాయి దగ్గర అబద్ధాలు చెప్పి ఆ అమ్మాయిని వశపరుచుకుంటే, ఆ అమ్మాయిని నమ్మించి మోసం చేస్తే, చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు, నమ్మించి మోసం చేసి వాడుకొని వదిలేసిన వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళను ఏమని అడుగుతాం? అరే నాయన, నువ్వు నమ్మించి మోసం చేసావు కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని అడుగుతాం. అవునా కదా? ఇప్పుడైనా ఒక కేసు కోర్టుకు వెళ్ళింది అనుకోండి, ఇలాంటి కేసు ఏదైనా, ఒకడు నన్ను ప్రేమించాడండి, పెళ్లి చేసుకుంటానన్నాడు, వాడుకొని వదిలేశాడు, నన్ను మోసం చేశాడు అంటే అది పెళ్లితో సమానమే. ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయితో కలిసిపోవడం, ఆ అమ్మాయితో శరీరాన్ని పంచుకోవడం అనేది బైబిల్ ప్రకారంగా పెళ్లితో సమానం. వాడు ఏంటంటే ఆ తర్వాత ఏదో విధంగా తప్పించుకుని ఆ అమ్మాయిని వదిలించుకుని ఏదైనా చేస్తే ఇప్పుడు చట్టాల్లో వీలు పడుతుంది. ఆ రోజుల్లో కూడా ఇలాంటి వాడు ఎవడైనా ఉంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ఆ రోజు ఉన్నటువంటి చట్టం ఏం చెప్పిందంటే, నువ్వు ఆ అమ్మాయిని మోసం చేసావు కాబట్టి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరలు కొల్పి వాడుకొని వదిలేసావు కాబట్టి ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఇది న్యాయపరమైందే కదా. అంటే ఇద్దరు ఇష్టపడ్డారు, అక్కడ నమ్మించి మోసం చేశాడు, అబద్ధాలు చెప్పి మరులు కొల్పి అమ్మాయిని మోసం చేశాడు. దాన్ని కూడా రేపుగానే పరిగణిస్తున్నాడు ఇక్కడ దేవుడు. అంతే తప్ప నువ్వు ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి అదేం పర్లేదు అని అనట్లా. నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తున్నాడు. అర్థమైందండి? నెక్స్ట్, ఎవడైనా ఒకళ్ళు కావాలని రేప్ చేస్తే కనుక వాడికి మరణశిక్ష విధించాలి. అమ్మాయికి ఇష్టం లేని అమ్మాయిని, ఒక ప్రదానం చేయబడిన కన్యకని ఒకడైనా రేప్ చేస్తే కనుక వాడికి మరణశిక్ష విధించాలి అని చెప్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా స్త్రీలను తక్కువ చేసినట్టు కానీ, స్త్రీల హక్కుల్ని కాలరాసినట్టు కానీ, స్త్రీలను ఇబ్బందులు గురి చేసినట్టు కానీ, స్త్రీలను ఏదో కూరలో కరివేపాకులో తీసి పడేసినట్టు కానీ ఎక్కడ మనకు కనబడలేదే. మీరెందుకు అలా అపార్థం చేసుకున్నారో మరి నాకైతే అర్థం కాలేదు. మీరు చాలా మంచి మంచి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు, చాలా ప్రశ్నల వర్షాలు కురిపిస్తూ ఉంటారు, చాలామందికి మంచి మంచి జవాబులు ఇస్తూ ఉంటారు, మంచిగా రాజకీయాలను కూడా ప్రశ్నిస్తూ ఉంటారు, సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నపడుతూ ఉంటారు. విషయాల మీద స్పష్టత లేకుండా దయచేసి మీరు మాట్లాడొద్దని మరొకసారి మీకు ప్రేమపూర్వకంగా నేను హితో పలుకుతున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్, అలాగే మీరు మరొక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడారు. అదేమిటంటే ఆదాముని నేల మంటితో నిర్మించాడటండి ఈ బైబిల్ దేవుడు. ఇట్స్ ఓకే, బాగుంది. కానీ హవ్వను చేసేటప్పుడు మాత్రం పేట్రియార్కీ భావజాలంతో, అంటే పితృస్వామ్య భావజాలంతో హవ్వను చేశాడు. ఎలా అంటే ఆ పురుషుడి పక్కటెముకను తీసి హవ్వను చేశాడట. ఇదెక్కడి న్యాయం? ఇక్కడ కూడా స్త్రీని చాలా చులకన చేసేశారు అని మాట్లాడారు మీరు. నువ్వు దేవుడు కదా. ఆడమ్ని పద్ధతిగా ఒక మంచిగా బొమ్మలాగా చేసి ఊపిరి అని బాగుంది. మరి అమ్మాయిని అలా ఎందుకు చేయలా? అమ్మాయినేమో అబ్బాయిలో నుంచి నువ్వు రిప్ తీసుకెళ్ళడం ఏంటి? దీన్నే పేట్రియార్కీ అంటారు, దీన్నే పితృస్వామ్య భావజాలం అంటారు. ఏమంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సృష్టికర్త సృష్టిని చేసినప్పుడు
ఒకని నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాలి అంటే అందరి డిఎన్ఏ ఒకటే కావాలనేది ఆయన ఆలోచన. అందుకే ఆయన పక్కటెముకను తీసి సేమ్ ఒక అందమైన స్త్రీని చేశాడు. అదే ఆకారాన్ని ఇచ్చాడు, అందమైన ఆకారాన్ని ఇచ్చాడు, అందంగానే చేశాడు. అక్కడ మీకు ప్రాబ్లం ఏమొచ్చిందో నాకు అర్థం కాల. ఇప్పుడు విషయం ఏమిటంటే పక్కటెముకను చేసి ఆ అవ్వని చేసిన తర్వాత జీవితకాలం అంతా నువ్వు ఇతనికి బానిసగా ఉండాలి అంటే అప్పుడు మీరు ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఇది మీకు నచ్చకుండా ఉండాలి. కానీ అలాగ అనలేదే. సాటి అయిన సహాయము అన్నాడండి. సాటి అయిన సహాయము అన్నాడు. మీరు ఇరువురు ఏక శరీరం అన్నాడు. ఒకరి ఎందుకరు అనురాగం కలిగి ప్రేమ కలిగి భూమిని నిందించండి, ఏలండి మీరు ఇద్దరు ఏలికలు అన్నాడు అక్కడ. ఇందులో ఒకరు ఏలిక ఒకరు బానిస అనలేదు. అలాగంటే మీరు తప్పుగా మాట్లాడొచ్చు, కానీ అలాగ అనలేదే అక్కడ. అలాగ ఎక్కడైనా ఉంటే చూపించండి, నువ్వు బానిసవి అని అనలేదు. వాళ్ళు తప్పు చేశాక శపించాడు వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే, అంతే తప్ప నువ్వు బానిసవి అని చెప్పలేదండి అక్కడ. అలాగే హవ్వ గురించి మాట్లాడుతూ నువ్వు జీవము గల ప్రతి వానికి తల్లివి అన్నాడు. ఇప్పుడు పురుషుల్లో నుండి స్త్రీని ఎలాగైతే తీశాడో స్త్రీ నుండే కదండి మరలా పురుష జాతిని అంతటిని తీసుకొచ్చాడు. జీవం గల ప్రతి వానికి నువ్వు తల్లివి అన్నాడు. హేబేలు కయ్యన్ అనే ఒక ఇద్దరు కొడుకులు పుడతారు, వాళ్ళు పురుషులే కదా, వాళ్ళకి అమ్మని చేశాడు కదా, ఈమె కదా అమ్మ, ఈమె కదా కన్నది. సో కాబట్టి అది దైవ నియమం, దైవ నిర్ణయం. అలా జరగాలి సృష్టి క్రమం కార్యక్రమం అని దైవ నిర్ణయం తప్ప ఇందులో ఎక్కడ స్త్రీని తక్కువ చేశాడు అంటే పక్కటెముకను తీసి చేస్తే తక్కువ చేసేసినట్టేనండి. పక్కటెముకను తీస్తే అక్కడ మీరన్న పితృస్వామ్య భావజాలాన్ని ప్రదర్శించినట్ట. ఎందుకు మీరు అలాగా ఒకే రాంగ్ వేలో ఎందుకు అర్థం చేసుకోవాల్సి వచ్చింది, రాంగ్ వేలో ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది? అక్కడ ఏమైనా బానిసవు అంటే కదా మీరు అలా మాట్లాడాలి. అలాగ అనలేదే అక్కడ. మీరు తెలివైన వారు, జ్ఞానవంతులు, వివేకవంతులు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో మరి నాకైతే అర్థం కాలేదు. ఇకనైనా మీరు అర్థం చేసుకుంటారని నేనైతే భావిస్తున్నాను. అలాగే నూతన నిబంధనలో 2 పాయింట్స్ మీరు మాట్లాడడం జరిగింది. అందులో నూతన నిబంధనలో మెయిన్గా 2 పాయింట్స్ ఏంటంటే ముసుగు గురించి మాట్లాడారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం 11వ వచనంలో పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన అంటున్నాడు. అలాగే పురుషుడు స్త్రీకి శిరస్సు అంటున్నాడు. అలాగే స్త్రీ ఇమేజ్ ఆఫ్ ద మ్యాన్ అంటున్నాడు. ఆ స్త్రీ పురుషుని మహిమ అంటున్నాడు అని చెప్పి ఇక్కడ కూడా స్త్రీని చాలా చులకన చేసేశారు, తక్కువ చేసేశారు. ముసుగేసుకోవాలట, ముసుగేసుకోకపోతే తల వెంట్రుకలు కత్తిరించేసుకోమంటున్నాడు. ఏంటిది అసలు ఈ భావజాలం ఏంటి అని ఒక మాట మీరు మాట్లాడారు. ఆల్రెడీ ముసుగు గురించి నేను 1 అవర్ మాట్లాడానండి, మొన్ననే సెమినార్స్లో మాట్లాడాను. అది వింటే మీకు చాలా క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ అక్కడ ఏం పితృస్వామ్య భావజాలం కానీ మగపక్షపాతం కానీ ఏం చూపించలేదు, పురుష పక్షపాతం ఏం చూపించాల. మీరు 11:6 చదివారు కానీ ఆ కింద 11:11లో ఏముందో మీరు సరిగా అబ్జర్వ్ చేయలేదని నాకు అనిపించింది. ఒకసారి ఆ 11:11 కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుడి నుండి ఎలా కలిగిందో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు అన్నాడండి. పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు అని చెప్తున్నాడు. అంటే పురుషుడిని స్త్రీని కూడా సమానంగా చూస్తున్నాడు. అలాగే గలతీ పత్రికలో కూడా పురుషుడని స్త్రీ అని ఏ భేదమూ లేదు, క్రీస్తునందు మీరు అందరూ ఏకమై ఉన్నారు అంటాడు. అంత క్లియర్గా స్త్రీని గౌరవించినట్టుగా కదా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఒక పాయింట్ మీకు చెప్తానండి. ముసుగు వేసుకోవాలి అనే పాయింట్ మీరు ఏదైతే అపార్థం చేసుకుంటున్నారో దానికి నేను వివరణిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. చాలామంది మంగళసూత్రం వేసుకుంటారు మన ఇండియాలో కూడా. ఇప్పుడు మంగళసూత్రం అనేది బానిస సంఖ్యలకి సాదృశ్యమా? కాదు కదా, వాళ్ళు వివాహానికి గుర్తుగా వేసుకుంటారు. ఇక్కడ కూడా స్త్రీ ఆనాటి కాలమాన పరిస్థితుల నుండి నేటి కాలమాన పరిస్థితుల వరకు స్త్రీ పురుషుడు వాళ్ళిద్దరూ కూడా ఒకే భావజాలం కలిగి ఒకే తరంగిక ప్రేమ కలిగి ఒకరి యందు ఒకరు అనురాగం కలిగి ఉండాలని బైబిల్ చెప్తోంది. స్త్రీని ప్రేమించమని చెప్తాడు, చక్కగా చూసుకోమని చెప్తాడు. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ ఏకశరీరంగా ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్తాడు. ఇక్కడ కేవలం గౌరవానికి సాదృశ్యంగా భర్త అనగానే యజమానిగా గౌరవించే పరిస్థితులలో అతడు నీ యజమాని గనుక, నీ పోషకుడు గనుక అతను నువ్వు ప్రేమిస్తూ అతను నువ్వు కలిసి చక్కగా అతడు నీ యజమానుడనే భావజాలంతో ప్రార్థించినప్పుడు అలాగే ప్రవచించినప్పుడు మాత్రమే ముసుగు వేసుకోమన్నాడు తప్ప లైఫ్ లాంగ్ నువ్వు ముసుగు వేసుకుని ఒక బానిసలాగా ఆయన ముందు ఉండాలని చెప్పలేదండి. ప్రార్థించినప్పుడు ప్రవచించినప్పుడు మాత్రమే మీరు ముసుగు వేసుకుని దేవదూతలను బట్టి అధికార సూచనగా ఇవ్వబడింది కనుక మీరు మీ భర్తను యజమానుడిగా గౌరవిస్తూ ప్రేమిస్తూ చక్కటి కుటుంబ జీవనాన్ని కొనసాగించండి అని చెప్పబడినటువంటి సందర్భమే తప్ప మీరు బానిసలు అన్నట్టుగా ఎక్కడైనా ఉంటే చూపించండి, ఖచ్చితంగా ఖండిద్దాం, ఖచ్చితంగా దాన్ని గురించి మాట్లాడదాం. మీరు బానిసలు అని ఎక్కడ చెప్పలేదు. అలాగే ఆ రోజుల్లో ఈ కొరింథు పరిసర ప్రాంతాలలో ఈ దేవదాసి వ్యవస్థ ఉండేది. నాట్ ఓన్లీ ఇండియా, అక్కడ కూడా దేవదాసి వ్యవస్థ ఉండేది. ఒకేసారి 1000 మంది దేవదాసీలు ఆ గుడిలో విటులతో వ్యభిచరించినట్టుగా చరిత్ర చెప్తోంది కొరింథు పట్టణంలో. సో వాళ్ళు హెయిర్ని చాలా కట్ చేసుకుని చిన్నగా పెట్టుకుని వారు వేశ్యలుగా వ్యవహరించారు అన్నట్టుగా చరిత్ర చెప్తుంది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, అమ్మ మీరు అలా కట్ చేసుకోకండి, మీరు చక్కగా వెంట్రుకలు పెంచుకోండి, మీకు పైటి చెంగుగా ఇవ్వబడ్డాయి, పురుషులకేమో అంత ఆ అవకాశం లేదు కాబట్టి మీరు చక్కగా పెంచుకొని అందంగా మీ హెయిర్ని ముసుగులా పెట్టుకోండి అని చెప్పడం కూడా మనకు అదే అధ్యాయంలో కనబడుతుంది. అంటే మీరు వాళ్ళలా ఉండొద్దు అని చెప్తున్నాడు అక్కడ. ఆనాటి ఆ విటులతో ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి స్త్రీల మాదిరిగా మీరు ఉండొద్దు, మీరు చక్కగా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్తున్నాడు అక్కడ. దీని గురించి నేను మాట్లాడిన వివరణ అంతా కూడా ఈ thumbnailలో ఏదైతే ఉందో ఈ వీడియోలో ఉంది. ఒకసారి మీరు వీలైతే వాచ్ చేయండి. ముసుగు గురించి ఇంకా మీకు క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దేవుని యొక్క సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఉంది, తక్కువ చూపు ఉంది. ఇది మీ భావజాలం తప్పితే వాస్తవానికి దేవుడి దృష్టిలో అలా లేదు. నిర్మాణం చేసేటప్పుడు
పురుషుడిని ఒక రకమైన ఆకారాన్ని ఇచ్చాడు, స్త్రీకి ఒక రకమైన ఆకారాన్ని ఇచ్చాడు. అది ఎప్పటికీ కనబడుతుంది. అందుకే ఆ ఘటాన్ని బలహీనంగా ఉంటుంది అన్నాడు. ఆ బాడీ ఏదైతే ఉందో, ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, స్త్రీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది బలహీనంగా ఉంటుంది అని చెప్తున్నాడు. నిజమే కదా, అది ఇప్పటికీ మరి మనం ఎత్తినన్ని బరువులు మన అక్క చెల్లెమ్మలు ఎత్తలేరు కదండి. అది సృష్టిలో భాగమేగా, దేవుని సృష్టిలో భాగమేగా. అంత మాత్రాన వాళ్ళని తక్కువ అందామా, అంత మాత్రాన వాళ్ళు ఎందుకు పనికిరామందామా? ఏమంటే ఒక మాట మీకు చెప్పనా, పురుషాధిక్యత అనడానికి ఇప్పటికీ మిమ్మల్ని నన్ను కన్నది ఒక స్త్రీయే, ఈ ప్రపంచాన్ని అంతటినీ కంటున్నది ఒక స్త్రీయే. అది ఏ పురుషుడు ఎప్పటికీ చేయలేడు. సో వాళ్ళు యూనిక్ అంతే. వాళ్ళ వాల్యూ వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళ వాల్యూ ఎప్పుడు గొప్పదే, ఎప్పుడు గొప్పదే. పురుషుడు ఏ మగవాడిని కనలేడు కదా, ఏ ఆడవాళ్ళని కూడా కనలేడు. మోసేది తల్లి, పాలిచ్చేది తల్లి, రక్తాన్ని పంచేది తల్లి, నవమాసాలు మోసి కని ఆ బాధలు భరించేది తల్లే కదా. సో ఆమెకు ఆ యూనిక్ పర్సనాలిటీ అలాగే ఉంది కదా. అయితే చాలా మత గ్రంథాలని అపార్థం చేసుకోవటం వల్ల ఒక విషయంలో మాత్రం మీతో ఏకీవిస్తాను నేను. అదేంటంటే చాలా మత గ్రంథాలను అపార్థం చేసుకోవటం వల్ల పురుషులు స్త్రీల మీద ఆధిపత్యం చలాయిస్తూ స్త్రీల హక్కుల్ని కాలరాస్తున్నారు అనే విషయంలో మీతో నేను ఏకీభవిస్తాను. అలాంటి వాళ్ళు క్రిస్టియన్ సొసైటీలో కూడా ఉన్నారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పటికీ కొంతమంది స్త్రీ నోరు నొక్కేయాలని చూస్తారు, వచనాలను అపార్థం చేసుకుని స్త్రీని కించపరుస్తారు, స్త్రీని అవమానపరుస్తారు, స్త్రీని వంటింటి కుందేలాగే ఉండాలంటారు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. అలాంటి భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఎంత మంచి వరిచేనైనా కలుపు మొక్కలు ఉంటాయి కదండి. అలాగే బైబిల్ కూడా చెప్పింది, మీ చుట్టూతా అజ్ఞానులు ఉంటారు, అవివేకులు ఉంటారు, వాళ్ళకి సత్యం అర్థం కాదు, వచనాలను అపార్థం చేస్తుంటారు అని చెప్తున్నారు. నిజమే, మీరు ఇందాక అన్నటువంటి ముసుగు విషయంలో కూడా చాలామంది దాన్ని ఫిజికల్గా మాత్రమే ఆలోచించి దానిలో ఉన్న భావజాలాన్ని, దాని వెనకున్న దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోకుండా ఎవరిదైనా చిన్న ముసుగులా జారితే చాలు వాళ్ళని ఇంకా తప్పుపట్టేసి వాళ్ళ గురించి చెడ్డగా వీడియోలు పెట్టి వాళ్ళ గుండ్లు కొట్టేసినటువంటి మూర్ఖ శిఖామణులు కూడా క్రైస్తవ సమాజంలో లేకపోలేదు. వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి దుర్మార్గ స్వభావం గల వారు కూడా క్రిస్టియన్ సొసైటీలో లేకపోలేదు. నేను ఉన్నారని నేను ఒప్పుకుంటున్నాను. కానీ దేవుని మాటలనే మీరు అపార్థం చేసుకోవడం చాలా తప్పు. ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని కూడా లేవనెత్తారు. ఏమన్నారంటే స్త్రీని మౌనంగా ఉండమన్నాడు, ఎక్కడ మాట్లాడొద్దు అన్నాడు. వాళ్ళు మౌనంగానే ఉండాలంట, సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఎవరు మాట్లాడకూడదంట అంటున్నారు. మీరు ఒకవేళ ఈ క్రిస్టియానిటీ ఫాలో అయితే మీరు ముసుగేసుకొని ఉండాలా. మీరు ఒకవేళ ముసుగు వేసుకోకపోతే క్షవరం చేసుకోవాలా. చర్చ్ లో అయినా సరే ముసుగు వేసుకోకుండా చాలా మంది ఉంటారు. మీరు ఒకవేళ వేసుకుంటే అర్జెంట్ మీరు బయటకు రాగానే క్షవరం చేసుకోవాలి. అర్థమైందా? ఇది ఎంత దారుణమైన కల్చర్, ఇది ఎంత దారుణమైన వర్స్ ఇది. యాక్చువల్లీ ఆ సందర్భం ఏంటో మీరు ఆలోచించాలి కదండి. అక్కడ పూర్తిగా ఇంకా నేర్చుకున్నవారు ఎవరు లేరు. మీరు చదువుతున్నటువంటి ఆ కొరింథీ పత్రిక ఏదైతే ఉందో అప్పటికి ఇంకా సర్వసత్యం బయటికి రాలా, సంపూర్ణ సత్యం ఇంకా బయటికి రాలా. ప్రాసెస్ నడుస్తుంది. అంటే ఇంకా బుక్స్ వ్రాయబడుతున్నాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దేవుని జ్ఞానం భూమి మీదకి వస్తుంది. సో అలాంటి తరుణంలో ఇంకా పూర్తిగా కంప్లీట్గా దేవుని జ్ఞానం భూమి మీదకి రాలేదు కాబట్టి మొట్టమొదటి వాళ్ళ భర్తలు నేర్చుకున్నారు కాబట్టి అప్పటికే ఆ సంఘాలలో గొడవలు కూడా జరుగుతున్నాయి కాబట్టి, అమ్మ స్త్రీలారా మీరు మీ భర్తల దగ్గర మౌనంగా ఉండండి, మీరు మొదట నేర్చుకోండి అన్నాడు. ఏమంటే పూర్తిగా జీవితకాలం అంతా మౌనంగా ఉంటే నేర్చుకోవాల్సిన పనే ఉందండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ భర్తలను అడిగి నేర్చుకోండి అనాల్సిన అవసరతే ఉంది. అదే పౌలు భక్తుడు, అదే కొరింథీ పత్రిక రాసినటువంటి ఆధార్ ఎవరైతే ఉన్నారో, ఆ గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో, అదే వ్యక్తి తీతుకు పత్రిక రాశాడు. అక్కడ ఏమంటాడంటే 2వ అధ్యాయం 5వ వచనం ఎండింగ్లో మంచి ఉపదేశం చేయండి అంటాడు. మంచి ఉపదేశం చేసేవారుగా మీరు ఉండాలంటాడు. మీరు నేర్చుకోండి అంటాడు. మీరు నేర్చుకుంటే మంచి ఉపదేశం చేయండి అంటాడు. అంతే తప్ప ఎక్కడ స్త్రీల నోరు నొక్కేలేదండి. ఈ వచనాలు అపార్థం చేసుకున్న వాళ్ళు అది నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని వేలాడుతూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా స్త్రీని తక్కువ చేయలేదు, స్త్రీని చెడ్డగా చూపించలేదు, స్త్రీని అవమానపరచలేదు, స్త్రీని బానిసలాగా చెప్పలేదు, కించపరచలేదు. మీ భర్తలకు లోబడాలి అన్న పదంలో కూడా అతడు విశ్వాస అయితే ఆ విశ్వాసి అయిన భర్తకు లోబడండి. నేను కూడా ఆ విషయాన్ని చాలాసార్లు స్పష్టం చేశాను సార్, చాలాసార్లు స్పష్టం చేశాను. నీ భర్త ఒకవేళ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే, నీ ఇష్టానుసారంగా లోక సంబంధంగా బ్రతికే వ్యక్తి అయితే, దుర్మార్గపు స్వభావం గలవాడైతే, నిన్ను ఇబ్బందులు పెడుతూ, కించపరుస్తూ, కొడుతూ, అవమాన పెడుతూ, అలాగే నీ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకుని నిన్ను నమ్మేసే నీచ దృక్పథం ఉన్న దుర్మార్గపు స్వభావం అయితే, అలాంటి వాళ్లకు ఈ లోక పాపాల్లో నీతో పాలిభాగం తీసుకునేలా చేసే వాళ్లకు నువ్వు లోబడాల్సిన అవసరత లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో. అంటే ఎంత దుర్మార్గుడైనా సరే లోబడి ఉండు, వాడు ఎన్ని పాపాలు చేస్తున్నా నీ చేత వాడికి లోబడి వాడు చెప్పను, వాడు చెప్పిన ప్రతి పాపం చేస్తూ పో, వాడు చెప్పిన ప్రతి నీచ కార్యం చేస్తూ పో అని బైబిల్ చెప్పదు సార్. అతని రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే, అతను నిజంగానే యథార్థవంతుడైతే అతనికి లోబడమని చెప్తుంది. ఎందుకు? ఇద్దరు కలిసి మీరు లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు కాబట్టి. సో ఇలా సిచ్యువేషనల్గా చాలా ఉంటాయండి. సిచ్యువేషనల్ థింకింగ్ అంటారు దాన్ని. ఆ సిచ్యువేషన్ మీద బేస్ ఉంటుంది. ఆ సందర్భం ఏంటి, ఆ సందర్భంలో జరుగుతున్నది ఏంటి, ఆ సందర్భంలో ఏం చెప్పాడు, ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయం. ఇప్పటికీ కొన్ని పనుల్లో మనం అక్క చెల్లెమ్మలను పెట్టలేమండి. ఇప్పుడు పాకిస్తాన్ బోర్డర్లో సైనికులతో యుద్ధం చేయాలి, అక్క చెల్లెమ్మల్ని ఎక్కువగా మనం పెట్టలేము. అక్కడ ఎందుకు పెట్టలేమంటే వాళ్ళ శరీరం అంత బలంగా ఉండదు. అదే యుద్ధాల్లో వాళ్ళని ఏదో గుంజన్ సక్సేనా లాగా మనం పైలట్లా వాడచ్చు, అలాంటి కార్యక్రమాలకు వాడచ్చు, కొన్ని పనుల్లో వాడచ్చు. అలాగని మల్ల యుద్ధాలు, ముష్టి యుద్ధాలు చేయడానికి, లేకపోతే బరువైన గన్లు మోసుకుంటూ వెళ్ళడానికి కొందరు వాళ్ళు దానికి సపోర్ట్ చేయొచ్చేమో, కానీ అందరూ సపోర్ట్ చేయలేరు కదా. ఎందుకంటే కొందరు అక్క చెల్లెమ్మలు బలహీనంగా ఉంటారు కాబట్టి. సో అది దైవ నియమం, సృష్టిలో ఆయన చేసినటువంటి ఆ స్ట్రక్చరే అలా ఉంది.
సో దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడటం అనకూడదు. మగాడు చేయలేని ఎన్నో పనులు నేడు ఆడవాళ్ళు చేస్తున్నారు. మగాడు సాధించలేని ఎన్నో విజయాలు నేటి ఆడవాళ్ళు సాధిస్తున్నారు. మగాడు ఏ గొప్ప పనులు అయితే చేశానని విరవీగుతాడో అవన్నీ కూడా వాళ్ళు చేసి చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని మగవాడిని తక్కువ చేయొద్దు, ఆడవాళ్ళని తక్కువ చేయొద్దు. బైబిల్ అయితే ఎవరిని తక్కువ చేయలేదండి. ఆ సందర్భాలను మనం సరిగా అర్థం చేసుకోవటంలో ఏమైనా విఫలం అవుతున్నామేమో కానీ ఎక్కడ తక్కువ చేయలేదు. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. మొట్టమొదట యేసుప్రభు వారి రిజరక్షన్ గురించి ఆయన శిష్యులకు కూడా తెలియజేసింది ఒక మహిళ. ఆమెకు ఆయన చాలా గౌరవాన్ని ఇచ్చారు. అలాగే మహిళలు ఎందరో గొప్ప గొప్ప పరిచర్యలు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో సాక్ష్యం కనబడుతుంది. లేదు మహిళలను తక్కువ చేసేసింది బైబిల్ అంటే కనుక చాలామంది క్రిస్టియానిటీలో ఉన్న కలుపు మొక్కలు దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో నాకు తెలియదు. ముసుగు గురించి కానివ్వండి, లేకపోతే ఇంకా మాట్లాడొద్దనే దాని గురించి కానివ్వండి, లేకపోతే ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఆదాము హవ్వల సందర్భం కానివ్వండి, ఎవరైనా మీకు ఒకవేళ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కనుక దయచేసి ఆ విషయంలో మీరు మరొక్కసారి పునరాలోచన చేసి ఇది మీ ప్రశ్నకు జవాబు అని భావిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను నా మాటలు ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో వీక్షించినటువంటి ప్రియులైన ఆత్మీయులందరికీ కూడా మరొకసారి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.